రోడ్డు ప్రమాదాలు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశాన్ని కుదిపేస్తున్నాయి. పల్నాడు జిల్లాలో తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం విషాదాన్ని నింపింది. మాచర్ల సమీపంలో జరిగిన ఈ ఘటనలో 4 ప్రాణాలు కోల్పోయారు. ఆగి ఉన్న లారీని వేగంగా దూసుకొచ్చిన కారు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. హైదరాబాద్ వాసులు పామూరు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుండి పామూరు వెళ్తున్న తుఫాన్ వాహనం పల్నాడు జిల్లా మాచర్ల నగరం వద్ద ఆగి ఉన్న లారీని వేగంగా ఢీకొట్టింది. తుఫాను వాహనం అతి వేగంగా ఢీకొట్టడంతో 4 అక్కడికక్కడే మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు, ఇతర వాహనదారులు వెంటనే 108 అంబులెన్స్ కు పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను మాచర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతులను హైదరాబాద్ వాసులుగా పోలీసులు గుర్తించారు. అలాగే వారి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అన్నమయ్య జిల్లాలో మరో పెను విషాదం చోటు చేసుకుంది. పీలేరు సమీపంలో తెల్లవారుజామున జరిగిన కార్ ఆటో ఢీకొనడంతో 3 వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 7 తీవ్రంగా గాయపడ్డారు. మృతులంతా హైదరాబాద్ వాసులుగా గుర్తించారు. పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను పీలేరులోని ఆసుపత్రికి తరలించారు. వారికి మెరుగైన చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన మంత్రి క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని జిల్లా అధికారులను ఆదేశించారు. ఈ రోడ్డు ప్రమాదంపై పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. ఇక జార్ఖండ్ రాష్ట్రంలో మరో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రామ్గఢ్ జిల్లాలో లారీని ఆటో ఢీకొనడంతో 7 అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగిన ఈ ఘటన ఆ ప్రాంతంలో తీవ్ర విషాదాన్ని నింపింది. రాజురప్ప పోలీస్ స్టేషన్ పరిధిలోని లారీ బార్లాంగ్ రహదారిపై ప్రమాదం జరిగింది. లారీని ఓవర్టేక్ చేయబోయిన ఆటో ఎదురుగా బొగ్గులోడుతో వస్తున్న లారీని బలంగా ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు ఆటో నుజ్జునుచ్చయింది. వెంటనే స్థానికులు సహాయక చర్యలు చేపట్టి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసుల ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని రామ్గఢ్ సదర్ ఆసుపత్రికి తరలించారు. మృతులంతా పెళ్లి వేడుకల్లో బ్యాండ్ వాయించేవారు. హజారీబాగ్ జిల్లా బాల్సాగ్రాలో ఓ కార్యక్రమంలో పాల్గొని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని రామ్గఢ్ పోలీస్ ఆఫీసర్ అలోక్ రంజన్ తెలిపారు. అనేక ప్రాంతాల్లో జరిగిన ఈ దుర్ఘటనలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి, అసలు అంటే ఒకే రోజు ఇన్ని దుర్ఘటనలు ఇవి జరిగాయి. సో దీనికి ఎలా చూడాలి దీన్ని? గుడ్ మార్నింగ్ మాధవి. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే రోడ్డు టెర్రర్ అయితే ఈ రోజు మనం బాంబు పేల్చే వార్త లాంటి ఈ రోజు రోడ్ టెర్రర్ అయితే చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి కనికిరి వెళ్తున్నటువంటి వాస్తవ్యులు అయితే ఆ నిద్రమత్తులు, అంటే ఈ రోజు తెల్లవారుజాము జరిగినటువంటి ప్రమాదంలో 4 అక్కడెక్కడ ఒకే కుటుంబంలో ఉండేవారు 4 అక్కడెక్కడే మరణించడైతే మనం చూస్తున్నాం. అదే విధంగా అనంతపురం జిల్లా పీలేరులో కూడా ఒక ఆగి ఉన్న లారీను ఢీకొనడంతో అక్కడ కూడా 3 వ్యక్తులు చనిపోవటం, ఒక కుటుంబ సభ్యులు 3 చనిపోవటం కూడా చాలా దిగ్భ్రాంతికరమైన వార్త విషయం ఇదైతే మనకి కనిపిస్తుంది. ముఖ్యంగా ఏదైతే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి వరుస ప్రమాదాలు ఏదైతే ఆనందంగా ప్రయాణాలు సాగించాల్సినటువంటి పరిస్థితులు లేకుండా ఉన్నాయని కూడా మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా తీసుకుంటే ఏదైతే రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా తెల్లవారుజామున ఈ ప్రమాదాలన్నీ కూడా జరుగుతున్నాయి. ప్రమాదాలు నిద్రమత్తు కావచ్చు, లేకపోతే మద్యం సేవించి ఉండొచ్చు, లేకపోతే కంటిన్యూటీ ప్రయాణాలు, అంటే ఏదైతే డ్రైవర్ల యొక్క కంటిన్యూటీ ప్రమాదాలు
వల్ల మాత్రమే ఎక్కువగా ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి అని చెప్పేసి కూడా ఏదైతే ఆఫీసర్లు అధికారులు ఏదైతే దానికి సంబంధించినటువంటి రోడ్డు ట్రాన్స్పోర్ట్ సంబంధించిన అధికారులు చెబుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ యొక్క ప్రయాణాలు అంటే తెల్లవారుజాము జరగటానికి అనేక రకాల కారణాలు ఉన్నాయని చెప్పేసి కూడా ఈ అధికారులు చెప్తున్న పరిస్థితి. మొదటి నుంచి కూడా ఆ ప్రయాణాల్లో ఏదైతే ఈ చేసేటటువంటి ప్రయాణాల్లో అంటే ఆ వాహనాలు ఢీకొన్నప్పుడు కూడా ఈ వాహనాలన్నీ కూడా ఈ రోడ్డుని గుద్దుకున్నాయి. అంటే ఈ వాహనాలన్నీ కూడా ఆగి ఉన్న వెహికల్ ని గుద్దుకుని ఎక్కువ ప్రమాదాలు కనిపిస్తున్నాయి. అంటే ఆపిన వెహికల్స్ ఏవి కూడా సరైన ప్రికాషన్స్ తీసుకోకపోవటం, దానికి సంబంధించిన పార్కింగ్ లైట్లు వేయకపోవటం, వెనకొచ్చే వెహికల్స్ కనపడకపోవడం అదొక ప్రమాదకరంగా మారడం. దాంతో పాటు తెల్లవారుజాము ప్రయాణాలు నిద్రమత్తులు ఎక్కువ ఉండటం, ఆ నిద్రమంపులోనే ఇవి ప్రమాదాలు జరిగే పరిస్థితులు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇవన్నీ కూడా ఈ జరిగే ప్రయాణాలన్నిటికి కూడా కొన్ని అంటే ప్రభుత్వాలు కొన్ని నివారణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతన్నా ఉందని కూడా మనకి వినిపిస్తున్నటువంటి మాటలు వినిపిస్తానని. ఈ యొక్క ప్రయాణ ఏదైతే ఈ రోడ్డు టెర్రర్ లో జరిగేటటువంటి ప్రమాదాలు నివారించడానికి ప్రభుత్వాలు ఒక టెక్నికల్ బృందంతో ప్రమాదాలు ఎప్పుడు జరుగుతున్నాయి, జరగకుండా నివారించడానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలనే దానిపైన ప్రభుత్వాలు దీని మీద దృష్టి పెట్టాలని చెప్పేసి కూడా ప్రజల నుంచి ఎక్కువగా మనకి వినిపిస్తున్నటువంటి మాటలు మాధవి. రైట్ కృష్ణ, మీరు అన్నట్టు కరెక్ట్గా అంటే ఒక రాత్రి 8-9 నుంచి హైవే మీద మనం చూసుకున్నట్లయితే చాలా లారీలు కానివ్వండి, లేకపోతే సమ్ స్కూల్ బస్సెస్ ఆర్ మినీ బస్సెస్ ఇలా సంథింగ్ కొంచెం పెద్ద వాహనాలు కూడా మెయిన్ రోడ్డు మీద పక్కకి ఆపేసి ఉంటున్నాయి. సో వీటికి సంబంధించిన చర్యలు ఎవరు తీసుకోవట్లేదా? అది ఒక్క రోజుతో పోయేది కాదు, రోజు మనం చూస్తూ ఉంటాం. మెయిన్ రోడ్డు మీద మనం చూసినట్లయితే ఇలా ఆగి కనిపిస్తూనే ఉంటాయి. ఓకే, డ్రైవ్ చేస్తూ నిద్ర వచ్చి ఆగి రెస్ట్ తీసుకొని అది వేరే, ఇలా బళ్ళు పార్క్ చేసేసి వెళ్ళిపోవటం ఇది కూడా ఒక కైండ్ ఆఫ్ ప్రాబ్లం. దీన్ని ఎలాగా ప్రభుత్వం డీల్ చేయబోతుంది? వాహనాలు ప్రమాదాలు అనేవి ఏదైతే కొన్ని వాహనాలు కొంతమంది మద్యం సేవించేసి నడపటము అదొక కారణం అవ్వచ్చు. మరొక కారణంగా డ్రైవర్లు అంటే నిద్ర లేకుండా డ్యూటీల మీద డ్యూటీలు కంటిన్యూ డ్యూటీలు వేయటం వల్ల శరీరం అలసిపోవటం వల్ల ఒక విధంగా నిద్ర మంపు వచ్చేసి జరిగిన ప్రమాదాలు మరికొన్ని ఉన్నాయి. అదే విధంగా ఏదైతే వాహనాలు రోడ్డుకి పక్కగా అంటే ఒక ఏదైతే బే ఉంటుంది, అంటే ఈ వెహికల్స్ ఆపుకోవటానికి ఒక బే అనేది ఈ నేషనల్ హైవే అనేది ఏర్పాటు చేయాలి. అది ఆ బే అనేది లేకపోవటం వల్ల రోడ్డు మీద వెహికల్స్ ఆపటము, ఆ లారీలకి సరైనటువంటి ఈ పార్కింగ్ బ్లింకర్స్ లేకపోవటము, దానికి చూపించండి ఏదైతే ఆర్టీఓ సూచించే సూచనలు ఏవి కూడా లారీ డ్రైవర్లు పాటించకపోవటము, వీటన్నిటి తోడు వెనక నుంచి వచ్చే వాహనాలకి ఆ చీకట్లో కనపడకపోవటము, అక్కడ ఏది వెహికల్ ఉన్నట్టు కనిపించకపోవటము, ఇవన్నిటి నేపథ్యంలో కూడా ప్రమాదాలు ఒకంత ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పేసి కూడా ఇప్పుడు గతంలో జరిగినటువంటి ప్రమాదాలన్నీ కూడా మనం కానీ ఒక్కసారిగా చూసుకుంటే ఎక్కువ శాతం అలాంటివే. అంటే ఆగున్న వాహనాలు గుద్దినటువంటి మరణాలు ప్రమాదాలు ఎక్కువ శాతం అయితే కనిపిస్తున్నాయి. దీని మీద ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. అంటే ఏదైతే వాహనాలు ఆపటానికి ఒక బేలాగా అంటే వెహికల్స్ ఆపి అక్కడ రెస్ట్ తీసుకోవడానికి ఒక బేలాగా ఏర్పాట్లు చేయాలి. అక్కడ ఉన్నటువంటి ఒక వాష్రూమ్స్ కానీ టాయిలెట్స్ కానీ కొన్ని వసతులు నేషనల్ హైవే ద్వారా కల్పించాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు అలాంటి వాహనాలు ఆగినప్పుడు వెంటనే పెట్రోలింగ్ వెహికల్స్ వచ్చి నేషనల్ హైవే పెట్రోలింగ్ వెహికల్స్ వచ్చి వాటి అక్కడి నుంచి తొలగించే ఏర్పాట్లు చేయాలి. కానీ మేము పట్టనట్టు ఉండటం వల్ల ఈ రోజు ఈ ప్రమాదాలు జరగటానికి కూడా ఒక కారణంగా అయితే మనం చెప్పుకోవచ్చు. మరి థ్యాంక్ యూ కృష్ణ. దేశంలో పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రతిరోజు ఎక్కడో చోట రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. చూస్తుండగానే ఎంతో మంది ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. మరి ఈ ప్రమాదాలకు కారణాలేంటి? ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నాయి? డ్రైవర్ల నిర్లక్ష్యం ఎంతవరకు ఉంది? దేశంలో రోడ్డు ప్రమాదాలు ఒక పెను సమస్యగా మారాయి. ప్రతి సంవత్సరం లక్షలాది మంది ఈ ప్రమాదాల బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. మరికొందరు తీవ్ర గాయాలతో జీవితాంతం బాధపడుతున్నారు. 2023 గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా 4.64 లక్షల రోడ్డు ప్రమాదాలు నమోదయ్యాయి. ఇందులో 1.73 లక్షల మంది మృతి చెందగా 4.47 లక్షల మందికి పైగా గాయపడ్డారు. 2022తో పోలిస్తే మరణాల సంఖ్య 1.6% పెరిగినట్లుగా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
జాతీయ రహదారులపైనే అత్యధిక ప్రమాదాలు జరుగుతున్నాయని నివేదికలు చెబుతున్నాయి. దేశంలోని మొత్తం రహదారి పొడవులో జాతీయ రహదారులు 2% మాత్రమే ఉన్నాయి. అయితే రోడ్డు ప్రమాదాల్లో మాత్రం జాతీయ రహదారులు 34.6% వాటాను కలిగి ఉన్నాయి. అంటే దాదాపు 60,127 మరణాలు జాతీయ రహదారులపైనే జరిగాయి. అందులోనూ రాష్ట్ర రహదారుల వాటా 23.4% ఉంది. అంటే రాష్ట్ర రహదారులపై జరిగిన ప్రమాదాల్లో 40,611 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదాలకు మానవ తప్పిదాలే ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు. దాదాపు 85% ప్రమాదాలకు మానవ తప్పిదాలు కారణమని తెలుస్తోంది. అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్, నిద్రమత్తు, మత్తు పదార్థాలు సేవించి వాహనం నడపటం వంటివి ప్రమాదాల సంఖ్యను పెంచుతున్నాయి. ముఖ్యంగా రాత్రిపూట ప్రమాదాల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఇండియా రోడ్ సేఫ్టీ 2026లో విడుదల చేసిన రిపోర్టు ప్రకారం రాత్రి 9 నుండి 10 గంటల మధ్య డ్రైవింగ్ చేయటం అత్యంత ప్రమాదకరమైన సమయమని గుర్తించారు. ఇక రాత్రి వేళల్లో తక్కువ కంటి చూపు సమస్య, డ్రైవర్ల అలసట, అధిక వేగం, పరధ్యానం వంటివి ప్రమాదాలకు కారణమవుతున్నాయి. అలసటతో డ్రైవింగ్ చేయటం మత్తులో డ్రైవింగ్ చేసినంత ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వాలు రోడ్డు భద్రతా చర్యలను పటిష్టం చేయాల్సిన అవసరం ఉందని నిపుణులు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రహదారుల నిర్మాణం, నిర్వహణలో నాణ్యతా లోపం, ట్రాఫిక్ నిబంధనల పటిష్టతలో అమలు కాకపోవటం, ఇక ప్రజల్లో అవగాహన కల్పించడం వంటివి చాలా కీలకమని కూడా రోడ్డు భద్రతా నిపుణులు సూచిస్తున్నారు. మొత్తంగా చూస్తే రోడ్డు ప్రమాదాలు దేశ ఆర్థిక వ్యవస్థపై, సామాజిక జీవనంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ప్రాణ నష్టంతో పాటు కుటుంబాలకు తీరని దుఃఖాన్ని మిగులుస్తున్నాయి. డ్రైవర్లు బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సింది. ఇక నిబంధనలు పాటించాలి కూడా. ప్రభుత్వాలు కఠిన చర్యలు కూడా తీసుకోవాలి. రోడ్డు భద్రతపై నిరంతరం అవగాహన కల్పించాలి. అప్పుడే ఈ ప్రమాదాల సంఖ్యను గణనీయంగా తగ్గించగలుగుతాం. అమూల్యమైన ప్రాణాలను కూడా కాపాడుకోగలుగుతాం. ఇక మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం